నమస్తే. బీఆర్ఎస్ పార్టీ పేరు కాస్త టీఆర్ఎస్గా మారబోతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. సో కేటీఆర్ రీసెంట్గా మీడియా చిట్ చాట్లో మాట్లాడారు. సో టీఆర్ఎస్ పేరును మళ్ళీ పెట్టబోతున్నాం, బీఆర్ఎస్ పేరును మార్చబోతున్నాం, దానికి సంబంధించి ఒక పరిశీలన చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు కూడా టీఆర్ఎస్ ఉండేటువంటి అవకాశం ఉందంటూ సోషల్ మీడియా చర్చ జరుగుతున్నది. సో ఈ వేళ కేటీఆర్ కామెంట్స్ వెనుక అంతరార్థం ఏంటని ఒక చర్చ జరుగుతున్నది. రైట్నా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం తాజా రాజకీయాల మీద. సో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు. సార్ నమస్తే. సో మీకు తెలంగాణ ఉద్యమం నుంచి చాలా కీలకంగా కేసీఆర్ తోటి బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేసేటువంటి అనుబంధం. సో మీరు కూడా చాలాసార్లు అన్నారు బీఆర్ఎస్ పార్టీ అని మీరు పేరు మార్చినప్పుడే ఆ పార్టీ అస్తిత్వం కోల్పోయింది అన్నారు. సో మళ్ళీ టీఆర్ఎస్గా మార్చబోతున్నారు అనేది ఒక చర్చ. కేటీఆర్ దానికి సంబంధించి కూడా లీక్ ఇస్తా ఉన్నాడు. సో పరిశీలన చేస్తామని అంటున్నాడు. సో ఎట్లా చూస్తారు సార్ దీని మీద? ఇప్పుడు కొన్ని సామెతలు ఉన్నాయి. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నారని మన తెలంగాణ ప్రాంతంలో సామాన్యంగా అంటుంటారు. ఇవాళ అన్నీ ఎక్కడెక్కడ అయిపోయిన తర్వాత కాలింది కూలింది, అది ఓకే, ఆ పార్టీ పని అయిపోయింది. ఇవాళ ఎన్ని శశబిషలు పడ్డా, కాళ్ళు తలకాయ కిందికేసి కాళ్ళు పైకి పెట్టినా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీనా కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవాళ వాళ్ళు చేసిన డోకాబాయిస్తనానికి తెలంగాణ ప్రాంతంలోని సబ్బండ వర్ణాలను సర్వనాశనం చేసినారు. ఓకే, ఏ ఒక్క వనరులు కూడా వదిలిపెట్టకుండా అన్నిటిని కూడా దోచుకొని తిన్నారు. ఇవాళ అధికారం కోల్పోయినప్పటి నుంచి మతి భ్రమించి కేటీఆర్ అనేక సందర్భాల్లో అనేక మాటలు మాట్లాడి ఇక అయిపోయింది, కేసీఆర్ రేపు మళ్ళా అధికారంలోకి రాబోతాడు, రేవంత్ రెడ్డి గారి పైన అనేకమైన అక్కసు వెళ్ళబోసుకుంటూ ఈ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవి కాలం అయిపోయినట్టే, వాళ్ళ దానిలోనే ఇంటర్నల్ కుంపట్లు మొదలైనవి, మేము ఆరుస్తాం తీరుస్తామన్న సందర్భ మాటలు ఉత్తర ప్రగల్భాలకు చాలా కొట్టింది. వాళ్ళ ఏది ఏమైనప్పుడు కూడా తెలంగాణ ప్రజలు ఒకటే చాలా క్లారిటీగా ఉన్నారు. ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత వీరు తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఒక తెలంగాణ ఉనికి కొరకు కొట్లాడింది కాబట్టి తెలంగాణ ప్రజల యొక్క ఆశలు నెరవేరుస్తూనే ఒక ఆశ కొద్దీ ఆ రోజు వీళ్ళకి అందరం ఎక్కించారు. ఇలా అందరం ఎక్కించిందే తడవుగా ఇవాళ తెలంగాణ ప్రజలను నట్టేట ముంచి వాళ్ళ బ్రతుకులను అన్నింటిని కూడా పేనెం మీదకి పోయి పేలేబడ్డట్టు చేసి ప్రతి ఒక్క వనరును అందిన కాటకు దోచుకొని దొంగలు కదా ఇలా ఊళ్ళు పంచుకున్నట్టు అయ్య కొడుకు బిడ్డ వాళ్ళ బావ కుటుంబాలు వాళ్ళ ఆఖరికి వస్తే వాళ్ళ బంధువులు వాళ్ళ వర్గం అంతా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అయితే ఏ విధంగా చిన్నాభిన్నం చేసింది, ఏ విధంగా దోచుకొని తిన్నది. తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి తెలంగాణ ఉద్యమానికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆశ పెరిగిపోయింది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటేనే ఇన్ని వనరులు లక్షల కోట్లు మనం సంపాదించినాము, కూడబెట్టుకున్నాం మనం. అందుకనే మన దాన్ని దోచుకున్న సొమ్ముతోని భారతదేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించి మనం భారత రాష్ట్ర సమితిగా మార్చి ఇలా భారతదేశాన్ని దోచుకుందామనే ఒక కుయుక్తి వాళ్ళలో అందులో వాళ్ళ నిర్ధారమై ఉండేవాళ్ళ. మీరు అన్నట్టు భారత్ ఇప్పుడు ఏదైతే టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్గా మార్చారు. సో మార్చి ఇటు ఢిల్లీకి పోదాం అనుకున్నారు, ఢిల్లీలో చక్రం తిప్పాం అనుకున్నారు, ఇటు ఏపీలో ఒక ఆఫీస్ని తెరిచారు, కర్ణాటక పోయినట్టున్నారు, మహారాష్ట్ర పోయినట్టున్నారు. సో ఎందుకు మళ్ళీ విరమణ చేసుకొని బీఆర్ఎస్ వద్దు ఇక టీఆర్ఎస్ పెడితేనే బాగుంటుంది అనే ఒక కాన్సెప్ట్కి ఎందుకు వచ్చారు అనుకోవచ్చు. ఇప్పుడు ఇలా బీఆర్ఎస్కి తెలంగాణని దోచుకున్న తర్వాత దేశాన్ని దోచుకుందామని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఢిల్లీలో కూడా ఆఫీసు కట్టి పోయింది ఇలా వీళ్ళంతా కూడా. అక్కడ దాకా దండయాత్ర తెలంగాణ ప్రజల సొమ్మును ఇలా కనతల్లికి తిండి పెట్టినప్పుడు పిల్లతల్లికి బంగారు గాజులు చేయించినట్టు వీళ్ళ తెలంగాణ ప్రజల సొమ్మును చెమటతో రక్తంతో ఇలా వచ్చిన సొమ్మును మహారాష్ట్రలో వంచిండ్రు, పంజాబ్లో వంచిండ్రు, ఢిల్లీలో వంచిండ్రు. ఏదో అండసూడు సామెత ఏదో అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు తెలంగాణ ప్రజల ఆస్తిని వీళ్ళ ఆశలు నెరవేర్చుకోవడానికి, వీళ్ళ దురాశను నెరవేర్చుకోవడానికి అన్ని చోట్ల పంచొచ్చారు. ఇది గమనించిన తెలంగాణ ప్రజలు ఇలా ఇది అసలుకే మోసం వచ్చేటట్టుందని చెప్పి వీళ్ళ యొక్క ఏదైతే దోపిడీ విధానాన్ని మనం కొనసాగించొద్దు అని చెప్పి మొన్న వీళ్ళు ఇచ్చిన హామీని కూడా ఏ ఒక్క హామీని నిలబెట్టలేదని చెప్పి మొన్న జరిగిన ఎలక్షన్లో 2023 జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్ళకు గుణపాఠం చెప్పింది. ఇలా వాళ్ళు ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చిండ్రు వాళ్ళ పేగుబంధం తెగిపోయింది తెలంగాణ ప్రజలతోని. అది తెలంగాణ ప్రజలు గమనించిండ్రు. వీళ్ళ తెలంగాణ అన్న పదం కేవలం తెలంగాణ ప్రజలను దోచుకోవడానికి,
కంచే చేను వేసినట్టుగా వీళ్ళంతా కూడా మనల్ని దోచుకున్నారు, వీళ్ళ గుణపాఠం చెప్పాలని చెప్పి తెలంగాణ ప్రజలు వాళ్ళు ఒక పకడ్బందీగా తెలంగాణలో వీళ్ళ రాజకీయంగా వీళ్ళని అంత ముందించాలని చెప్పి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు. ఏదైనా దళిత బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అన్న మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ గారు కాబట్టి వారి రుణం తీర్చుకోవాలని చెప్పి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది. తెలంగాణ ప్రజల యొక్క విజ్ఞతకు నిదర్శనం అది. ఇప్పుడు కల్వకుంట్ల కవిత కూడా ఆమె పెట్టబోయే కొత్త పార్టీకి టీఆర్ఎస్ అనే పేరు రాబోతుందని ఒక చర్చ జరుగుతోంది. ఇటు మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అవే వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. బట్ ఆమె పార్టీ 25వ తారీఖున అనౌన్స్మెంట్ జరగబోతా ఉంది, ఎజెండా. ఆ లోపలనే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం అంటే ఎట్లా చూడవచ్చు? ఈ టీఆర్ఎస్ అనే పార్టీ సింబల్ కోసం, పేరు కోసం అంతర్గత కొట్లాట జరుగుతుంది అనుకోవచ్చా కుటుంబంలో? ఇప్పుడు అంతర్గతంగా కుటుంబంలో కొట్లాట జరిగింది కాబట్టి కవిత గారు బయటకు వెళ్ళింది కదా. అంతర్గతంగా వాళ్ళ కుటుంబంలో కలహాలు ఉన్నాయి. ఎవరి ఆధిపత్యం ఏంటిది అనేది, నా వాటా ఏందో నాకు తేల్చండి, రాజకీయంగా నా వాటా అయింది, ఆస్తిలో నా వాటా అయింది, ఆర్థికంగా నా వాటా అయింది, ఇవన్నీ నాకు తేల్చండి అని చెప్పి కవిత గారు ఎప్పుడైతే అడిగినరో దోచుకున్న సొమ్మును పంచుకోవడం కాడ విభేదాలు వచ్చినాయి వాళ్ళ. వాటితో పాటు ఇలా అధికారంలో ఉన్నంతకాలం ఎవరి వారు ఎక్కడికెక్కడ దోచుకుంటూ పోయినరు. ఒకసారి అధికారం పోయిన తర్వాత ఇక ఆటోమేటిక్గా ముదిరిపోయినాయి ఇంకా వాళ్ళ దగ్గర. అందులో కూడా అధికారం నాకు కావాలి, పగ్గాలు కేవలం కేటీఆర్ గారికి ఎందుకు ఇస్తాం, నాకెందుకు ఇవ్వకూడదు, నేను కూడా సమానంగా ఉద్యమంలో పాల్గొన్నా కదా, కేటీఆర్ కంటే ఒక రవ్వ నేనే ఎక్కువ పాల్గొన్నా కదా, నాకే ఇవ్వాలి, నాకే వారసత్వ రాజకీయ వారసత్వాన్ని నాకే ఇవ్వాలని చెప్పి కవిత గారు పట్టుబడ్డందుకు కవిత గారిని ఏ విధంగా తెలంగాణ సమాజంలోనే కాదు, హిందూ సమాజంలో ఆడబిడ్డకు ఒక విశిష్టమైన స్థానాన్ని ఇస్తాం మనం. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఆడబిడ్డకే మనము మొదటి స్థానాన్ని ఇస్తాం. కొత్త ఇల్లు కట్టుకున్నా, ఆఖరికి కొత్త బియ్యం పెట్టుకున్నా ఆడబిడ్డనే పిలుచుకుంటాం మనం. కానీ ఈ ఆస్తి తగాదాల్లో, అధికార తగాదాల్లో కేటీఆర్ గారు ఇవాళ కవితని ఇంట్లోకే ఏ విధంగా నిర్దాక్షిణ్యం నిలవటం అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా చూసినారు. కానీ నేను అందులో పోను, ఎందుకంటే అది వారి యొక్క కుటుంబానికి సంబంధించిన విషయం. అంతకంటే కొన్ని పోతే కూడా నాకు మంచిది కాదు. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అని మీరు అన్నారు ఇప్పుడు కవిత గారు పెడతారని చెప్పి, టీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పుడు లేదు ఇవాళ. అవును, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర టీఆర్ఎస్ పార్టీ అనేది లేదు ఇప్పుడు. కాబట్టి ఆ టీఆర్ఎస్ పార్టీ సరే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఒక పార్టీ పోయిన తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల దాకా దానికి ఇవ్వకూడదు అని చెప్పి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలకు లోబడి కవిత గారు ఆ టీఆర్ఎస్ పార్టీని చూస్ చేసుకోవడంలో తప్పు ఉందని అయితే నేను భావిస్తలేదు. కానీ సబ్జెక్ట్ టు ద కండిషన్స్ లేడ్ డౌన్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆ ఎలక్షన్ ఇప్పుడు మీరు అన్నట్టు కొన్ని సంవత్సరాల వరకు ఇవ్వద్దు అని అంటున్నారు. అంటే గతంలో టీఆర్ఎస్ అనేది కేసీఆర్ గారి పేరు మీద రిజిస్టర్ అయినటువంటి పార్టీ, దాన్ని బీఆర్ఎస్గా మార్చేశారు. సో మళ్ళీ కేసీఆర్ కావాలనుకుంటే టీఆర్ఎస్ పార్టీ అనేది ఎలక్షన్ కమిషన్ ఇచ్చే అవకాశం ఉందంటారా? అంటే నేనేమంటున్నాను అంటే ఎలక్షన్ కమిషన్ ఇస్తుందా ఇవ్వదా అనేది దానికి కొన్ని కండిషన్స్, నాకు కూడా అంత పెద్దగా జ్ఞాపకం లేవు ఇప్పుడు. ఓకే, ఆ కండిషన్స్ లోబడి తప్పకుండా ఎవరు ముందు అప్లై చేస్తే వాళ్ళకే, కేసీఆర్కి ఇవ్వాలని రూల్ లేదు. ఆల్రెడీ ఆ పార్టీ వెళ్ళిపోయింది. ఓకే, వాళ్ళ నుంచి వెళ్ళిపోయింది వాళ్ళ అది ఎవరు మళ్ళీ ఒక కొత్త పార్టీగా నేను చూస్ చేసుకుంటే నాకే ఉంటుంది అది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.